నమస్తే ఫ్యూచర్ ఆఫీసర్స్. మొన్నటి క్లాస్‌లో వివాహం అన్నది కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. దాన్ని కంటిన్యూయస్‌గా ఈరోజు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వివాహం అంటే ఏంటి అన్నది చాలా క్లియర్‌గా ఇచ్చాం. వివాహ అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పాము. ఫిబ్రవరి 2. వివాహం అన్న పదం హిందీ అనే పదం నుంచి వచ్చిందని, తర్వాత వివాహం అంటే ఏంటి, వాటి యొక్క నిర్వచనాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత వివాహం యొక్క రూపాలను కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏక భాగస్వామ్యం అంటే ఏంటి? బహుభాగస్వామ్యం అంటే ఏంటి? క్రమబద్ధ వివాహం అంటే ఏంటి? క్రమరహిత వివాహం అంటే ఏంటి? తర్వాత ఇందులో కూడా బహుభాగస్వామ్యంలో కూడా వివాహ రహాల గురించి మనం మాట్లాడడం జరిగింది. భగని అంటే ఏంటి అనేది చెప్పాము. అంటే భగనేతర అంటే ఏంటి అని చెప్పాము. అంటే ఒక కుటుంబం నుంచి వస్తే, ఒకే కుటుంబం నుంచి కాకుండా వేరు వేరు నుంచి వస్తాయి అని చెప్పాము. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న తెగలేంటి అని కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎందుకు బహుభారతత్వం చేసుకుంటారు అనడానికి కారణాలు కూడా చెప్పడం జరిగింది. తర్వాత బహుభర్తత్వం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. భాతృ అంటే సోదర, నాన్న సోదర, ఇవి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత అధిగమన వివాహం అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఏంటి ఈ అధిగమన వివాహం అంటే ఏంటి అంటే, ఇక్కడ స్టాప్ చేశాను అనుకుంటా. ఒక స్త్రీ తనకంటే ఉన్నత కులం, ఉన్నత సామాజిక వర్గానికి చెందిన, ఉన్నత హోదాకి చెందిన పురుషుణ్ణి వివాహం చేసుకుంటే అధిగమన వివాహం అంటారు. అంటే తక్కువ కులానికి చెందిన అమ్మాయి ఉన్నత కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకోవడం, తక్కువ సామాజిక స్థితిలో ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ఉన్నత సామాజిక స్థితిలో ఉన్న కుటుంబంలో నుంచి అబ్బాయిని వివాహం చేసుకోవడం, దీన్ని అధిగమన వివాహం అంటారు. అంటే లక్షణాలు ఏంటి అంటే, భారతీయ కుల వ్యవస్థలో గతంలో ఎక్కువగా కనిపించేది. అంటే సామాజిక హోదా పెంచుకోవడానికి ఉద్దేశంతో జరిగేవి. దీనిని అనులోమ వివాహం అంటారు. నేను చాలా క్లియర్‌గా మీకు చెప్పాను. ఇక్కడ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వేదాలు ఇక్కడ చెప్తున్నప్పుడు అక్కడ చెప్పాననమాట. వివాహ రకాలేంటి అని 8 రకాలు క్లియర్‌గా చెప్తూ, అనులోమ, ప్రతిలోమ ఏంటి, శూద్రులు అంటే ఏంటి, పంచమాస అంటే ఏంటి, ఎలా వచ్చారు అన్నది మన గత వీడియోలో ఉన్నటువంటి హిస్టరీ క్లాసుల్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ భారతీయ కుల వ్యవస్థలో గతంలో ఎక్కువ కనిపించేది సామాజిక హోదా పెంచుకోవడం ఉద్దేశంతో జరిగేది. దీనిలో అనులోమ వివాహం అంటారు. ప్రతిగమన వివాహం. తర్వాత ఇక్కడ నిర్వచనం ఇచ్చాను చూడండి. ప్రతిగమన వివాహం అంటే ఏంటంటే, ఒక స్త్రీ తనకంటే తక్కువ కులానికి చెందిన తక్కువ కులం లేదా తక్కువ సామాజిక వర్గానికి కలిగిన పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ప్రతిగమన వివాహం అంటారు. అంటే ఉన్నత కులానికి చెందిన అమ్మాయి తక్కువ కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకోవడం అని అర్థం. అర్థమవుతుందా? ఉన్నత కులానికి చెందిన అబ్బాయి తక్కువ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే దానిని ఏమంటారు? ప్రతిగమన వివాహం అంటారు. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థం కావడానికి పెట్టాను చూడండి. రకము, అర్థము. అంటే అధిగమన వివాహం అంటే ఏంటి అంటే, అమ్మాయి కంటే ఉన్నత స్థితిలో కలిగి ఉన్న అబ్బాయిని వివాహం చేసుకోవడం. అంటే అమ్మాయి కంటే అబ్బాయి హయ్యర్ అనమాట. ప్రతిగమన అంటే అబ్బాయి కంటే అమ్మాయి హయ్యర్. క్లియర్. తర్వాత సమూహ వివాహాలు అన్నవి ఉన్నాయి. ఏంటి ఈ సమూహ వివాహాలు అంటే నిర్వచనం ఇచ్చాను చూడండి ఇక్కడ. అనేక మంది పురుషులు మరియు అనేక మంది స్త్రీలు ఒకే వివాహ బంధములో ఉండే వివాహ వ్యవస్థలను సమూహ వివాహం అంటారు. ఇట్లా జాగ్రత్తగా వినండి. సమూహ వివాహం అంటే ఏంటంటే, అనేక మంది పురుషులు మరియు అనేక మంది స్త్రీలు ఒకే వివాహ బంధములో ఉండే వివాహ వ్యవస్థను సమూహ వివాహం అంటారు. ఏంటి డిఫరెంట్‌గా ఉందా? మళ్ళీ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ క్లియర్‌గా మీనింగ్ పెట్టాను చూడండి. అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ అనే బంధం కాకుండా పురుషుల సమూహం, స్త్రీల సమూహం పరస్పర వివాహ బంధం. అర్థమవుతుందా? ఒక పురుషుడు, ఒక స్త్రీ అనే బంధం కాకుండా పురుషుల సమూహం మరియు స్త్రీల సమూహం పరస్పర వివాహ బంధం. ఉదాహరణకి, మీకు ఇంకా అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. ఉదాహరణకి, ఒక సమూహంలో 3 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉంటే వారందరూ ఒకే యూనిట్‌గా జీవించడం. లక్షణాలు ఏంటి అంటే, ఇది అత్యంత అరుదైన వివాహం. ఆధునిక సమాజంలో దాదాపు కనిపించదు.
కొన్ని ప్రాచీన గిరిజన సమూహాల్లో మాత్రమే ప్రస్తావించబడింది. కుటుంబ నిర్మాణం స్పష్టంగా ఉండకపోవచ్చు. సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ఏంటి అంటే, ఇవి పేర్లే పలకడానికి డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. ఫ్రెండిస్ ఏంజిల్స్ మోర్గాన్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు మానవ సమాజ పరిమాణ క్రమంలో ప్రారంభంలో వివాహం ఉండి ఉండవచ్చని చెప్పారు. అంటే ఎలా అయిపోయిందంటే, ఫస్టు మీకు ఇక్కడ మ్యాప్ వేస్తాను చూడండి. నేను చాలా ఇది నా నోట్స్‌లో నేను రాసుకున్న పాయింట్ ఇది. ఇది చూడండి. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే, ప్రారంభంలో సమూహ వివాహ పద్ధతులు ఉండేవి. అంటే ఆది మానవులు అలా అప్పుడనమాట. అయితే దాని తర్వాత ఏమైందంటే బహు వివాహాలనేవి ఉన్నాయి. అంటే బహు భార్యాతత్వం కావచ్చు, భర్తృత్వం కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఏక వివాహ పద్ధతి ఇప్పుడుంది. అన్నిటికంటే ఇప్పుడున్న వివాహ పద్ధతి ఈస్ ద బెస్ట్. నాకు ఇందులో కూడా బెస్ట్ అనిపించింది ఏంటంటే, క్రమరహిత వివాహం అండి. ఏంటి అంటే ఒక భర్తకి ఒక భార్యే లైఫ్ టైం. ఒక భార్యకి ఒక భర్తే లైఫ్ టైం. అంటే చనిపోయిన అయినా కూడా ఆళ్ళతోనే అలాగే ఉంటారు. ఇంకా ఎక్కడ అంటే మనకి చాలా సోషల్ మీడియాలో అప్పుడు బాగా పెంగ్విన్ అవి సముద్ర ఉంటాయి చూడండి జీవులు. సో, వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ లవ్. వాటి యొక్క రిలేషన్ కూడా సో వండర్‌ఫుల్‌గా ఉంటది. ఎంతలా అంటే మీరు చూడండి సెర్చ్ చేసి గూగుల్‌లో ఇదిరా ప్యూర్ లవ్ అనిపిస్తది. ఒక బాండింగ్‌లో అది సో వండర్‌ఫుల్ లవ్ ఉంటే, ఒక బాండింగ్ ఉంటే మ్యారిటల్ లైఫ్‌లో అలా ఉండాలి బాండింగ్. అవట గుడ్డు పెడతాయట. గుడ్డు పెడితే సంథింగ్ నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. ఆ జీవి పేరు. ఒకటి అంట గుడ్డు పెడితే అది వాటి కాళ్ళ పైన అంటే మంచి ఏరియాలో ఉంటది కదా! కింద పెడితే గడ్డ కట్టిపోతుందనే స్వభావంతో అంటే బాడీ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి వాటి మీద అలాగే పెట్టుకుంటదట. ఒక జీవి వెళ్ళి తినేసి అది సముద్రంలోకి వెళ్ళి కొంచెం కొన్ని నెలల పాటు జీవనానికి సంబంధించి ఆ ఫుడ్ మొత్తం తీసుకొని అది వస్తే మళ్ళీ ఇది దాని కాళ్ళ మీద దాని మీద పెట్టుకుంటే మళ్ళీ ఇది ఎళ్తది. సో, వండర్‌ఫుల్ చూడండి సెర్చ్ చేయండి. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. ఓకే. సబ్జెక్ట్‌లోకి వద్దాం. సమూహ, బహు, ఏక ఇదనమాట. వివాహ నియమాలు. వివాహ నియమాలు. ఇవి కొన్ని వెబ్‌సైట్స్ నుంచి నేను కొన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ మీకు కనిపిస్తుంది యూపీఎస్‌సి ఇది ఇట్లా కొన్ని కాపీ చేసుకున్నాను. మీకు అర్థం కావడానికి చాలా దగ్గర నుంచి మెటీరియల్ నుంచి వెబ్‌సైట్ నుంచి తీసుకొని ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. వివాహ నియమాలు. సో, మ్యారేజ్ రూల్స్ అనమాట. సామాజిక శాస్త్రంలో వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. ప్రతి సమాజం వివాహం ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు అనే విషయాలు నియంత్రించే కొన్ని మ్యారేజ్ రూల్స్ ఏర్పరుస్తుంది. ఏంటి ఆ మ్యారేజ్ రూల్స్ అంటే చూడండి. నిషిద్ధ వివాహ నియమం. నిషిద్ధ వివాహ నియమం. ఏంటి అంటే దగ్గర రక్త సంబంధికుల మధ్య జరిగే వివాహం లేదా లైంగిక సంబంధాలు నిషేధించే నియమాన్ని నిషిద్ధ వివాహ నియమం అంటారు. ఇన్సెట్ టాబో అంటారనమాట. ఒక నిషిద్ధ సంబంధాలు ఏంటి అంటే తండ్రి కూతురు, తల్లి కొడుకు, అన్న చెల్లి, అక్క తమ్ముడు, తాత మనవరాలు, అమ్మమ్మ మనవడు. ఎందుకు నిషేధించారంటే ఇక్కడ చూడండి జీవశాస్త్ర కారణాలు ఏంటి అంటే జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. బలహీన సంతానం జన్మించవచ్చు. సామాజిక కారణాలు ఇవన్నమాట. కుటుంబ సభ్యుల పాత్ర స్పష్టత ఇవన్నీ చూడండి. ఇవన్నీ చదువుకోండి. పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ కొంతమంది ఆథర్స్ చెప్పినవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈయన ప్రకారం ప్రకారం కుటుంబంలో సహజ ఆకర్షణలు నియంత్రించడానికి నిషిద్ధ వివాహం ఇన్సెట్ టాబో అనేదాన్ని ఏర్పరిచిందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రముఖ సిద్ధాంతాలు.
వీరిద్దరి ప్రకారం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వ్యక్తుల మధ్య సామాజికంగా లైంగిక ఆకర్షణ తగ్గిపోతుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారి మధ్య వెస్టర్న్ మార్క్స్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో చదువుతున్న కొన్ని బుక్స్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇది క్లియర్. వెస్టర్న్ మార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వ్యక్తుల మధ్య సహజంగానే లైంగిక ఆకర్షణ తగ్గిపోతుంది. దీనిని వెస్టర్న్ మార్క్ ఎఫెక్ట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బుక్స్ పేరు ఎందుకు, కొన్ని బుక్స్లో ఇవి లేవు, వారన్నీ చదివిన తర్వాత నేను రాశాను అనమాట. తర్వాత అంతర్వివాహం అంటే ఏంటి అంటే, తన కులము, తెగ, మతము, జాతి, సామాజిక సమూహములోనే వివాహం చేసుకోవాలని చెప్పే నియమం. మళ్ళీ చెప్తున్నా, అంతర్వివాహాలు అంటే ఏంటంటే, తన కులము, తన తెగ, తన మతము, తన జాతి, తన సామాజిక వర్గంలోనే వివాహం చేసుకోవాలని చెప్పే నియమమే అంతర్కులము. రకాలు ఏంటంటే, కుల అంతర్నియమం, కుల అంతర్వివాహము, తన కులంలోనే వివాహం జరగాలని, తెగ అంతర్వివాహము, తన తెగవారితో వివాహం జరగాలని, మత అంతర్వివాహము, తన మతంలోనే వివాహం జరగాలని. ఎందుకు కారణాలు పెడతారంటే, సాంస్కృతిక అంటే ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సంస్కృతి లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క కులానికి కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. అందుకు ఏం చెప్తున్నారంటే, ఎందుకు వీరు వద్దంటారు అంటే, సంస్కృతి పరిరక్షణ, కుల స్వచ్ఛత భావన, ఆస్తి రక్షణ, సామాజిక బాధ్యత. ఇది ఇక్కడ ఏంటి ప్రయోజనాలు ఇలా చేయడం వల్ల అంటే, సంస్కృతి రక్షణ అనేది ఉంటుంది, సామాజిక స్థిరత్వం ఉంటుంది. అయితే లోపాలు ఏంటి అంటే, కులవాదం పెరిగిపోతుంది, సామాజిక చలననీయత తగ్గుతుంది, సామాజిక విభజన పెరుగుతుంది. వాడు మావాడు, వీడు మీవాడు, వాడు మా అబ్బాయి, వీడు మీ అబ్బాయి, వాడు మా ఇంటికి రాకూడదు, మేము మీ ఇంటికి రాకూడదు, ఇలాంటి భావాలు పెరుగుతాయి. మతం అన్న వాటిని గురించి ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, మతం మత్తు అన్నాడు. ఆ పెద్ద మనిషి ఎవరు, ఆ పెద్ద ఆయన ఎవరు గుర్తుందా? కామెంట్లో పెట్టి. నేను గత క్లాస్ చెప్తున్నప్పుడు మతం మత్తు అని చెప్పి వాటికి ఒక కోడ్ ఇచ్చాను, వాటికి ఒక పీడిఎఫ్లు కూడా పంపించాను. ఏంటి అన్నది కామెంట్లో పెట్టేయండి. మీరు చదివింటే, మీరు కొన్ని క్లాసులు వింటూ ఉంటాయి. మతం మత్తు అన్నది ఎవరు, ఎంత మటుకు చదువుతున్నారని అర్థమవుతుంది. తర్వాత బహిర్వివాహాలు, అర్థం అంటే తన సమూహం వెలుపల వివాహం చేసుకోవాలని చెప్పి నియమం. భారతదేశంలో రకాలు, గోత్ర బహిర్వివాహం అంటే ఒకే గోత్రానికి చెందిన వారు వివాహం చేసుకోకూడదు. గ్రామ బహిర్వివాహం అంటే ఒకే గ్రామములో వివాహం చేసుకోకూడదు. టోటో బహిర్వివాహం అంటే ఒకే టోటో కలిగిన వారు వివాహం చేసుకోకూడదు. ప్రయోజనాలు ఏంటి అంటే, రక్త సంబంధాలు విస్తరణ, సామాజిక ఐక్యత, జన్యు వైవిధ్యం. ప్రముఖ అభిప్రాయం ఏంటి అంటే, ఎక్సోగామి సమాజాల మధ్య సంబంధాలను బలపరుస్తుంది అని చెప్పాడు అనమాట. తర్వాత చూడండి, అలియన్స్ థియరీ యొక్క ముఖ్య భావన. తర్వాత మీరు అలా పేర్లు ఉన్నవి జాగ్రత్తగా ఫస్ట్ మీరు పలకడం వచ్చినా రాకపోయినా, నాకులాగా రాకపోయినా పర్లేదు, కానీ అవి గుర్తుపెట్టుకోండి చాలు. ఎగ్జామ్లో మనం ఆన్సర్ పెట్టేలాగుంటే చాలు. ప్రాధాన్య వివాహ నియమం అంటే సమాజంలో కొన్ని ప్రత్యేక బంధువులతో వివాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఏంటి అవి అంటే, క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే మేనమామ కూతురుతో వివాహం జరుగుతుందిగా. కనిపించే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. మేనమామ కూతురు మనకు మొదలవుతుంది, అది వేసుకోవచ్చుగా. తర్వాత ప్యారలల్ కజిన్ వివాహాలు అంటే బాబాయ్ కుమార్తె లేదా అత్త కుమార్తెతో వివాహం. అంటే ఇక్కడ బాబాయ్ కుమార్తె కొన్ని కనిపించేది ఏంటి అంటే, కొన్ని ముస్లిం సమాజాలు, కొన్ని ప్రాంతాల్లో, పశ్చిమ ఆసియా లాంటి ప్రాంతాల్లో. ఇది ఇంపార్టెంట్ అండి, గత ఎగ్జామ్లో అడిగారు. ఇక్కడ చూడండి, దేవర వివాహం. ఏంటి ఈ దేవర వివాహం అంటే, భర్త మరణించిన తర్వాత అతడి సోదరిని వివాహం చేసుకోవడం.
తర్వాత సోరోరైట్ అంటే ఏంటంటే ఇక్కడ లెవిరేట్, సోరోరేట్ ఇవి చూడండి ఏంటి అంటే ఇక్కడ దేవర వివాహం అంటే ఏంటి అంటే లెవి అంటే ఏంటి అంటే భర్త మరణించిన తర్వాత అతని సోదరుని వివాహం చేసుకోవడం. లెవి అంటే సోరో అంటే ఏంటి అంటే భార్య మరణించిన తర్వాత ఆమె ఒక సోదరిని వివాహం చేసుకోవడం. అంటే అక్కడ వాళ్ళ తమ్ముడిని, ఇక్కడ వాళ్ళ తమ్ముడిని కానీ అన్న కావచ్చు, ఇక్కడ అక్కని కావచ్చు, చెల్లిని కావచ్చు. ఇక్కడ దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి, నిచ్చాను జాగ్రత్త చదవండి. తర్వాత అధిగమన వివాహం అంటే ఏంటి అంటే చెప్పాను కదా, ఈ రెండు చెప్పాను. ఇక్కడ చూడండి, భారతీయ సమాజంలో వివాహ నియమాల ప్రాముఖ్యత. సామాజిక క్రమాన్ని కాపాడుతుంది, కుటుంబ వ్యవస్థను బలపరుస్తుంది, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తుంది, సామాజిక ఐక్యతను పెంచుతుంది, ఆస్తి మరియు వారసత్వ వ్యవస్థను నియంత్రిస్తుంది. సమకాలీన మార్పులు అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులు ఏంటంటే కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి, మతాంతర వివాహాలు పెరుగుతున్నాయి. ఇంకా 8th పేజీలోనే ఉన్నామా, ఇంకా చాలా ఉన్నాయి. ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి. ఎందుకు ఇవి ఎలా జరుగుతున్నాయంటే నగరీకరణ, విద్య ప్రభావం వల్ల సాంప్రదాయ నియమాలు బలహీనపడుతున్నాయి. వివాహ నియమాలు భారతీయ సమాజంలో సామాజిక నిర్మాణ, బంధుత్వ వ్యవస్థను మరియు సాంస్కృతిక నియంతృత్వాన్ని నిర్దేశించినప్పుడు ఆధునిక మరియు రాజ్యాంగ విలువల ప్రభావంతో అవి క్రమంగా పరివర్తనము చెందుతున్నాయి. నెక్స్ట్, హిందూ వివాహ పద్ధతి అంటే హిందూ వివాహం. జాగ్రత్తగా చూడండి, హిందూ మతములో వివాహం ఒక పవిత్ర సంస్కారం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు, ధర్మం, సంతానోత్పత్తి మరియు కుటుంబ పరంపర కొనసాగింపుతో సంబంధించిన పవిత్ర బంధం. వివాహం అన్నది ఒక పవిత్ర బంధం. నిర్వచనం ఇక్కడ మనుస్మృతి ఏం చెప్తుంది అంటే, మనుస్మృతి ప్రకారం మనం మతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మతానికి సంబంధించిన గ్రంథాలను ఆధారం చేసుకొని మనం మాట్లాడే వివాహం అంటే వివాహం అన్నట్టు ఉండకూడదు. ఇక్కడ మనుస్మృతి ఏం చెప్తుందంటే స్త్రీ పురుషుల పవిత్ర కలయిక ద్వారా ధర్మం, అర్థం, కామ, మోక్ష అనే పురుషార్థాలు సాధించడానికి ఏర్పడే బంధమే వివాహం. అదే సాంగ్ ఉంటుందండి, ధర్మ అది సంథింగ్ అలా ఉంటుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ మూడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్, ధర్మ, అర్థ, కామం ఈ మూడు సాధించిన తర్వాతే మోక్షం అన్నది లభిస్తుంది హిందూ ధర్మం ప్రకారం. హిందూ వివాహం యొక్క లక్షణాలు ఏంటి అంటే పవిత్ర సంస్కారం. అంటే హిందూ జీవితంలోని షోడశ సంస్కారాల్లో ఒకటి మతపరమైన వివాహం. అంటే మతపరమైన వివాహం శాశ్వత బంధం, జన్మల సంబంధంగా భావిస్తారు. ఇంకా 7 అడుగులు అలా కూడా ఉంటాయి కదా. ధర్మ నిర్వచనం, యజ్ఞాలు, పూజలు, మతపరమైన కార్యాలు భార్య లేకుండా పూర్తి కావని భావన. సంతానోత్పత్తి వంశపరంగా కొనసాగింపునకు వివాహం అవసరమని భావిస్తారు. కుటుంబ నిర్మాణం, కుటుంబ వ్యవస్థకు పునాది వివాహమే. హిందూ వివాహ లక్షణాలు ఏంటంటే ధర్మం. ఏంటి ఈ ధర్మం అంటే మతపరమైన కర్తవ్యాల నిర్వహణ, ప్రజా సంతానోత్పత్తి, రతి, దాంపత్య ఆనందం. ధర్మం, ప్రజ, రతి వీటిని ద్వారా మోక్షం కలుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఎంసీక్యూస్లో నేను చేశాను ఇది ప్రాక్టీస్. వేటి ద్వారా మీకు మోక్షం కలుగుతుందంటే ఇక్కడ ధర్మం, ప్రజ, రతి ఈ 3 తర్వాతనే కలుగుతుంది అని పెట్టాలి ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత హిందూ వివాహ రకాలు. జాగ్రత్తగా వినండి, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, హ్యాపీగా అలా వినుకోండి. హిందూ వివాహ నియమాలు. మనుస్మృతి ప్రకారం 8 వివాహ రకాలు ఉన్నాయి. మనుస్మృతి ప్రకారం 8 వివాహ రకాలు ఉన్నాయి. ప్రశస్త వివాహాలు. ఓకే, బ్రహ్మ వివాహం అంటే విద్యావంతుడైన వరునికి కన్యకని ఇచ్చి వివాహం చేయడం అంటే అత్యుత్తమ వివాహం. 2 దైవ వివాహం, యజ్ఞం నిర్వచించిన పూజారికి కుమార్తెను ఇవ్వడం. 3 హర్ష వివాహం అంటే వరుడుకు ఆవు లేదా ఎద్దును కానుక ఇవ్వడం. ప్రజా వివాహం, దంపతులు కలిసిన ధర్మాన్ని ఆచరించాలని ఆశీర్వదించి వివాహం చేయడం. అవి ప్రశస్త వివాహాలు ఆ 4 అయితే. అప్రశస్త వివాహాలు ఇవి. తర్వాత గాంధర్వ వివాహాలే నేటి లవ్ మ్యారేజెస్ అని చెప్పుకోవచ్చు.
అంటే గాంధర్వ వివాహం అంటే ఏంటంటే పరస్పర ప్రేమపై ఆధారపడి జరిగే వివాహం. అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య ఇద్దరికి ఇష్టపూర్వకంగా జరిగే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు. వీటిని లవ్ మ్యారేజెస్ అందరికీ తెలిసిందిలాగే. ఓకే. గాంధర్వ వివాహం. తర్వాత అసుర వివాహం అంటే ధనం ఇచ్చి వధువును పొందడం. రాక్షస వివాహం బలవంతంగా అపహరించి వివాహం చేసుకోవడం. పైచాచిక వివాహం మోసం, అనైతిక పరిస్థితుల్లో జరిగే వివాహం. అత్యంత హీనమైన వివాహ రూపాలు హిందూ వివాహాల్లో ప్రధానం. అదనమాట. అత్యంత హీనమైన వివాహం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని బలాత్కారం చేసి చేసుకోవడం. తర్వాత తర్వాత హిందూ వివాహాల్లోని ప్రధాన ఆచారాలు కన్యాదానం అంటే వధువునకు వరను అప్పగించడం. పాణిగ్రహణం అంటే వరుడు వధువు చేత స్వీకరించింది. తర్వాత సప్తపది 7 అడుగులు ఏదో ఉంటుందండి. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ప్రియారిటీ ఉంటుంది. అలా తిరుగుతారుగా 7 అడుగులు. ఓకే. సప్తపది అంటే హిందూ వివాహాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తారు. మంగళసూత్ర ధారణ, మంగళసూత్ర కట్టడం, అగ్నిసాక్షిగా ప్రమాణం చేయడం, అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసుకోవడం. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ముఖ్యమైన నిబంధనలు. ఏకపత్నిత్వం అంటే ఒకేసారి ఒకరినే వివాహం చేసుకోవాలి. చట్టబద్ధ వయసు ఏంటి అంటే పురుషుడికి 21 సంవత్సరం ఉండాలి, మహిళకు 18 సంవత్సరాలు ఉండాలి. భవిష్యత్తులో అది బిల్లు ఒకటి ఉంది. ఆ బిల్లు ఇంప్లిమెంట్ అయిపోతే అమ్మాయికి కూడా 21 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మానసిక సామర్థ్యం అంటే వివాహ సమయంలో మానసికంగా సమర్థులై ఉండాలి. నిషిద్ధ సంబంధాలు అంటే దగ్గరి సంబంధాల బంధువుల మధ్య వివాహ నిషేధం ఏంటి అని చెప్పాను ఇందాక. హిందూ వివాహం సమకాలీన మార్పులు అంటే ఏమయ్యాయి ఈ వివాహాలు కాస్త అంటే ప్రేమ వివాహాలు అయ్యాయి. ఎలా అంటే అనులోమ ప్రతిలోమ ఉన్నాయి కదా. అంటే పెద్దింటి అమ్మాయి చిన్నింటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, తక్కువ కులం అబ్బాయి పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇవి జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు అనమాట. తర్వాత మహిళల విద్య పెరుగుతూ ఉంది. సో ఇది ద బెస్ట్. పెరగాలి, ఇంకా మంచిగా ఉండాలి, అన్నిట్లోనూ వారే ముందుండాలి. విడాకుల రేటు కొంత పెరుగుతుంది. అంటే మనస్పర్ధ కారణాలు కావచ్చు, ఇలాంటి వాటి వల్ల పెరుగుతుంది. అనుకుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. అనుకుటుంబం అంటే ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ అడిగే ఛాన్స్ ఉంది. హిందూ వివాహం సాంప్రదాయంగా ప్రతి సంస్కారంగా భావించబడుతున్నప్పటికీ ఆధునిక భారతదేశంలో రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం మరియు వ్యక్తిగత స్వేచ్ఛల ప్రభావంతో రూపాంతరం చెందుతుంది. తర్వాత క్రైస్తవ వివాహ వ్యవస్థ పరిచయం. క్రైస్తవ మతంలో వివాహం అనేది దేవుని చేత స్థాపించబడిన పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ మతములో వివాహం అనేది దేవుడి చేత స్థాపించబడిన పవిత్రమైన వివాహ బంధం. క్రైస్తవ మతం ప్రకారం వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కలయిక మాత్రమే కాదు, దేవుడి సాక్షిగా ఏర్పడే జీవితాల ఒడంబడిక. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక అక్కడ ఎలాగైతే మనుస్మృతి ప్రకారం ఆధారం చేసుకున్నామో, ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహం అన్నది అన్ని విషయంలో ఘనమైనది. ఇక్కడ ఇంకొక లైన్ ఉంటుంది, పానుపు నిష్కల్మషమైనది. అంటే బిఫోర్ మ్యారిటల్ లైఫ్లో ఎలాంటి రిలేషన్ లేకుండా ఉన్నప్పుడే వివాహం అన్నది ఘనమైనదిగా ఉంటుందని చెప్తాడనమాట. సో వివాహం అన్నది అన్ని విషయంలో ఘనమైనదిగా క్రైస్తవ మతం భావించబడుతుంది. క్రైస్తవ వివాహం యొక్క లక్షణాలు: పవిత్ర బంధం అంటే దేవుడి సాక్షిగా జరగబడుతుంది, హోలీ యూనియన్. మతపరమైన సామాజికంగా కలిగి ఉంటుంది. ఏకపత్నిత్వం మోనోగమి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ. క్రైస్తవ మతం ఏకపత్నిత్వాన్ని ప్రోత్సహిస్తుంది. తర్వాత జీవితకాల బంధం అంటే వివాహం శాశ్వతమైన బంధంగా భావించబడుతుంది. మరణం వరకు విడదీయరాని బంధం అనే భావన క్రైస్తవ మతంలో ఉంటుంది. పరస్పర ప్రేమ మరియు విశ్వాసం. దాంపత్య జీవితానికి ప్రేమ, విశ్వాసం, త్యాగం పునాది. కుటుంబ నిర్మాణం. మీరు ఇంకా క్రిస్టియన్ మ్యారేజ్కి ఎప్పుడైనా అటెండ్ అవుతే ఇలా చెప్తారనమాట అక్కడ ఫాదర్. కలిమి అందును లేమి అందును, సంతోషమందును బాధ అందును, మరి ఏటైనా నేను విడనానని ప్రమాణం చేస్తున్నా అంటది వధువు. వరుడు కూడా అలా చెప్తాడనమాట. వారిద్దరు అలా ప్రమాణం చేసుకుంటారు. తర్వాత కుటుంబ నిర్మాణం.
కుటుంబ వ్యవస్థకు వివాహం పునాది. క్రైస్తవ వివాహం యొక్క లక్షణాలు ఏంటి అంటే పరస్పర స సహవాసం. అంటే భార్యాభర్తలు ఒకరికొకరు తోడుండడం, సంతానోత్పత్తి, సంతానాన్ని కనడం, పెంచడం, లైంగిక జీవన నియంత్రణ అంటే సమాజం ఆమోదించిన దాంపత్య జీవితం, ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే దేవుడి మార్గంలో కుటుంబంతో జీవనాన్ని కొనసాగించడం. క్రైస్తవ వివాహ ప్రక్రియ నిశ్చితార్థ ఎంగేజ్‌మెంట్ వివాహం ముందు జరిగే అధికారిక అంగీకారం. బాండ్స్ చర్చిలో వివాహ ప్రకటన. అంటే ఏంటి అంటే ఈ వివాహం ప్రకటన ఏంటి అంటే తెలుసుకోవాలి. వివాహం ప్రకటన గురించి ముందు అనౌన్స్‌మెంట్ చేసి ఒక నోటీస్ బోర్డ్‌లో మెన్షన్ చేస్తారనమాట. మేము వీరిద్దరికీ పెళ్లి చేయబోతున్నాం. పలానా డేట్, పలానా రోజు. మీరు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే తెలియచేయండి. పెళ్లి ఆపుతాము అని చెప్తారనమాట. దాన్నే అని అంటారనమాట. తర్వాత వివాహ వేడుక చర్చి ఫాస్టర్ లేదా ఫాదర్ సమక్షంలో జరుగుతుంది. ప్రమాణాలు వధూవరులు పరస్పర ప్రమాణాలు చేసుకుంటారు. ఇలా అనమాట. కలిమియందులో, లేమియందు, దుఃఖమందును, బాధ యందును ఏటున్నా నేను నిన్ను విడనాడను, నువ్వు నన్ను విడనాడకు. ఇదే దేవుడే మనకి సాక్షి అని. తర్వాత ఉంగరాల మార్పిడి చేసుకుంటారు. తాళి కూడా కట్టుకుంటారులే. ప్రేమ వివాహానికి చిహ్నం. క్రైస్తవ వివాహాల్లో ముఖ్య పదాలు నిశ్చితార్థం, తర్వాత వివాహ ప్రకటన, వివాహ ప్రమాణాలు. క్రైస్తవ వివాహానికి ఉపయోగించే ప్రత్యేక పదం ఫాస్టర్ ఫాదర్ వివాహం నిర్వహించే మత గురువు. గుర్తుపెట్టుకోండి, మత గురువులు ఎవరు నిర్వహిస్తారు మనకి అక్కడ హిందువులో బ్రాహ్మణులు లేదా పూజారి, ఇక్కడ ఫాదర్ లేదా ఫాస్టర్. క్రైస్తవ వివాహ చట్టం ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో క్రైస్తవ వివాహాలు 1972 నియంత్రిస్తుంది. ముఖ్యాంశాలు వివాహ నమోదు, చట్టబద్ధత, వయసు మరియు అర్హతలు, వివాహ విధానాలు. క్రైస్తవ మతంలో విడాకులు అన్నది లేదనమాట. ఎందుకు ప్రోత్సహించదు అంటే క్రైస్తవ మతంలో సాంప్రదాయంగా క్రైస్తవ మతంలో విడాకులన్నీ ప్రోత్సహించదు. ఎందుకు ప్రోత్సహించదు అంటే బిబిలికల్‌గా ఒక వర్డ్ ఉంటుంది. ఏంటి అంటే నీ భార్య వ్యభిచార కారణం చేత తప్ప మరి ఏ కారణం చేతనో ఆమెను నువ్వు విడనాడకూడదు అని చెప్తాడనమాట. ఇంకొక వండర్‌ఫుల్ వర్డ్ ఏంటుంటది అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయం నందు వ్యభిచారం చేసినట్లు. అంటే అరే బాబు, అందరూ నీ భార్య తప్ప అందరూ చెల్లి అక్కతో సమానం. నువ్వు అలా చూడకూడదు. అంటే ఒక స్త్రీని లస్ట్ ఫీల్‌తో కూడా నువ్వు చూడకూడదు. అలా చూసావంటే నువ్వు వ్యభిచారం చేసిన వాడివి అవుతావు అని ఒక కట్టడి నియంత్రణ అన్నది పెడతాడనమాట. సో అంటే నువ్వు నీ భార్య అందనే ఉండాలి అని ఒక లేబుల్ పెడతాడు ఇద్దరికి. అంటే ఒక ట్యాగ్ వేస్తాడు, నువ్వు ఇలానే ఉండాలి, ఇదే వివాహ బంధం అంటే ఏంటి అని ఒక ముద్ర వేసేస్తాడు. అదనమాట. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విడాకులు తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాను చూడండి. వ్యభిచార కారణము చేత తప్ప మరి ఏ కారణము చేతను నువ్వు నీ భార్యని విడనాడకూడదు అని ఉంటుంది. క్రూరత్వం, పరిత్యాగం, ఇతర చట్టాలు. కారణాలు ప్రస్తుత సమాజంలో మార్పులు, ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి, అంతరాత్మ వివాహాలు పెరుగుతున్నాయి, మహిళల విద్య ఉద్యోగాలు పెరుగుతున్నాయి, వివాహ నమోదు పట్ల అవగాహన పెరుగుతుంది. క్రైస్తవ వివాహ వ్యవస్థలో ప్రేమ, వివాహం, కుటుంబ విలువలు మరి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆధునిక కాలంలో వ్యక్తి స్వేచ్ఛ, లింగ సమానత్వం మరియు చట్టపరమైన హక్కుల భావంతో మార్పులకు చోటు చేసుకుంటుంది. ఫైనల్ వర్డ్. క్రైస్తవ వివాహం దేవుడి సాక్షిగా ఏర్పడే పవిత్ర బంధం. ఆధునిక సమాజంలో ఇది సాంప్రదాయ మత విలువలను కొనసాగిస్తూనే సమానత్వం, వ్యక్తిత్వ హక్కులను, సామాజిక మార్పు అనుసంధానమవుతుంది. నెక్స్ట్, ముస్లిం వివాహం. ముస్లిం మతంలో వివాహాన్ని నికాహ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ముస్లిం మతంలో వివాహాన్ని నికాహ్ అంటారు. హిందూ మతంలో లాగా ఇది కేవలం పవిత్ర సంస్కారం మాత్రమే కాదు, సామాజిక, మతపరమైన మరియు చట్టబద్ధమైన ఒప్పందంగా పరిగణించబడతాం. ఇస్లాం మతం ప్రకారం వివాహం వ్యక్తి నైతిక జీవితం. ఇస్లాం మతం ప్రకారం వివాహం వ్యక్తి నైతిక జీవితం, కుటుంబ నిర్మాణం మరియు సమాజ స్థిరత్వానికి పునాది. ముస్లిం వివాహ నిర్వచనం ఏంటి అంటే ఇస్లామిక్ న్యాయశాస్త్రం ప్రకారం పురుషుడు మరియు స్త్రీ మధ్య చట్టబద్ధమైన దాంపత్య సంబంధాన్ని, ఇక్కడ ఓటు గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధమైన సాంపత్య సంబంధాన్ని ఏర్పరచుకునే ఒప్పందమే నికాహ్. ముస్లిం వివాహం యొక్క లక్షణాలు. ఒప్పంద స్వభావం.
నిహా నిక్కాహ్ ఒక చట్టబద్ధమైన ఒప్పందం. ఇరువురి సమ్మతి తప్పనిసరి. సామాజిక ఆమోదం అంటే సమాజం మరియు మతం గుర్తించిన సంబంధం. సంతానానికి చట్టబద్ధత అంటే పిల్లలకు చట్టబద్ధత గుర్తింపు లభిస్తుంది. కుటుంబ నిర్మాణం, కుటుంబ వ్యవస్థకు పునాది, పరస్పర హక్కులు మరియు బాధ్యతలు, భార్యాభర్తల హక్కులు స్పష్టంగా నిర్దేశించబడతాయి. ముస్లిం వివాహం యొక్క లక్షణాలేంటంటే కుటుంబ నిర్మాణం, స్థిరమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచడం, సంతానోత్పత్తి, వంశ పరంపర కొనసాగింపు, లైంగిక ప్రవర్తన నియంత్రణ, సామాజిక ఆమోదయోగ్యమైన దాంపత్య జీవితం, సామాజిక స్థిరత్వం, సమాజంలో క్రమశిక్షణ మరియు నైతిక విలువలను పరిరక్షణ. ముస్లిం వివాహానికి అవసరమైన షరతులు ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రతిపాదన మరియు ఆమోదం. ఒక పక్షం వివాహ ప్రతిపాదన చేయాలి, మరొక పక్షం అంగీకరించాలి. స్వేచ్ఛ, సమ్మతి. వధూవరుల సమ్మతి తప్పనిసరి. బలవంతపు వివాహం చెల్లదు. సాక్షులు సాధారణంగా ఇద్దరు ముస్లిం పురుషులు లేదా ఒక పురుషుడు ఒక మహిళ సాక్షులుగా ఉండాలి. మెహర్ అంటే భర్త తన భార్యకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన దానం, ఆస్తి ఆర్ బహుమతి. మెహర్ అంటే ఏంటి అన్నది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇలా ప్రతిదీ కవర్ చేసుకుంటూ వెళ్తే బిట్ ఎక్కడి నుంచి మిస్ అవుతుంది చెప్పండి? మిస్ అవ్వదు. ఇక్కడ మెహర్ అంటే ఏంటి అంటే భర్త భార్యకి ఇవ్వాల్సినది అనమాట, గిఫ్ట్ అనమాట. సో భార్య హక్కు, ఆర్థిక భద్రత. తర్వాత ఇక్కడ కొన్ని వివాహాలు ఉండేవి అనమాట మొదట్లో. ఏంటి అవి అంటే బీనా వివాహం అంటే నిర్వచనం. వివాహం తన భార్య భర్త ఇంట్లోనే నిర్వహించే వివాహ విధానాన్ని బీనా వివాహం అంటారు. భార్య భర్త ఇంట్లోనే. భార్యకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. భర్త భార్య కుటుంబంలో నివసిస్తాడు. అంటే లైక్ ఇల్లరికం. ప్రాచీన అరేబియా కొన్ని ప్రాంతాల్లో కనిపించేది. ఇది మాతృస్వామ్య లక్షణాలని ప్రతిబింబించజేసే వివాహ రూపము. అర్థమైందనుకుంటా. అంటే తల్లింట్లో ఉండాలి, తల్లే కుటుంబ పెద్దగా ఉంటుంది. బాల్ వివాహం అంటే వివాహం తర్వాత భార్య భర్తింటికి వెళ్ళి నివసించే వివాహాన్ని బాల్ వివాహం అంటారు. ఇక్కడ బాల్ అంటే గుర్తుపెట్టుకోండి, అంటే భర్త కుటుంబంలో ప్రధాన అధికారి. మీకు ఇంకా గుర్తుండడానికి చెప్తున్నా. బీనా అంటే అమ్మాయి పేరులా అనిపిస్తుంది కదా, బీనా, రీనా ఇలా అనమాట. సో ఇక్కడ అమ్మాయి పాత్ర డామినేటెడ్గా ఉంటుంది. మాతృత్వ వివాహం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాల్ అంటే బాలు అంటే అబ్బాయి పేరులా ఉంది కాబట్టి బాలు. సో అబ్బాయి అనమాట, పితృస్వామ్య వివాహం అనమాట. అంటే తండ్రికి హై ప్రియారిటీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తండ్రి ఇంట్లో ఉంటారు అంటే అబ్బాయి ఇంట్లో ఉంటారు. అక్కడ బీనా, రీనా, దీనా ఇలా అమ్మాయి పేరులా ఉంది కాబట్టి సో మీరు అక్కడ అమ్మాయి ఇంట్లో ప్రియారిటీ అంటే అమ్మాయికి ప్రియారిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బాల్ అనే అరబిక్ పదానికి యజమాని లేదా భర్త అని అర్థం. తర్వాత మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. తర్వాత మూత వివాహం అంటే ఏంటి అంటే నిర్దిష్ట కాల పరిమితి ఒప్పందం ద్వారా జరిగే తాత్కాలిక వివాహాన్ని మూత వివాహం అంటారు. అంటే వివాహం కాలం ముందుగానే నిర్ణయించబడుతుంది. మెహర్ని కూడా నిర్ణయిస్తారు. కాల పరిమితి పూర్తయ్యాక వివాహం ముగుస్తుంది. ప్రస్తుత స్థితి ఏంటి అంటే ప్రధానంగా షియా ఇస్లాంలో మాత్రమే కొంత మేరకు అంగీకరిస్తారు. ఇక్కడ మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అంటే మనకి ముస్లిం దండయాత్రలు అనేవి భారతదేశంలో ఉంటాయి కదా, ఆవిర్భవించినప్పుడు ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ రావడం, అక్కడ వారు రావడం, బానిసవంశం స్టార్ట్ చేయడం. అంతకంటే ముందు మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినట్లయితే అక్కడ షియాలు అంటే ఎవరు, షియా, చున్నీ ఇలా 2 పేర్లు ఉంటాయండి. వీళ్ళు ఏంటి అన్నది మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. చెప్తాను అవి కూడా. ముఖ్య పదాలు ఇక్కడ వివాహంలో ముఖ్య పదాలు ఏంటి అన్నది చూడండి. ఇక్కడ నికాహ్ అంటే ముస్లిం వివాహం అని అర్థం. నికాహ్ నామా అంటే వివాహ ఒప్పంద పత్రము అనమాట. కాజీ అంటే పెద్ద మనిషి అనమాట, పెళ్ళి జరిపించే పెద్ద మనిషి లేదా మత పెద్ద లేదా అధికారి. మెహర్ అంటే ఏంటంటే భర్తకు భార్య ఇచ్చే ఒక కానుక. తర్వాత ముస్లిం వివాహాలు రకాలు. ఇక్కడ చూడండి, సహీహ్ వివాహం అంటే అన్ని షరతులు నెరవేరిన చట్టబద్ధ వివాహం.
ఫాసిద్ వివాహం అంటే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సరిచేయగల వివాహం. బాతిల్ వివాహం అంటే చట్టపరంగా పూర్తిగా చెల్లని వివాహం. ముస్లిం వివాహాల్లో నిషిద్ధ సంబంధాలు ఏంటి అంటే తల్లి, కుమార్తె, సోదరి, అత్త, మేనకోడలతో వివాహం నిషిద్ధం. ఇవి ప్రొహిబిటెడ్ ద డిగ్రీస్ ఆఫ్ ద రిలేషన్షిప్ కిందకి వస్తాయి. ముస్లిం వివాహంలో బహుభార్తృత్వం అంటే ఇస్లామిక్ చట్ట ప్రకారం కొన్ని షరతులతో ఒక పురుషుడు గరిష్టంగా 4 స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అయితే అందరికీ సమన్యాయం చేయాలి, సమాన హక్కులు కల్పించాలి. ముస్లిం వివాహం మరియు వివాహం విడాకులు. ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి పెట్టాను. ఇవి చాలా ఇంపార్టెంట్. తలాక్ అంటే ఏంటి అంటే భర్త భార్య వివాహం రద్దు అంటే కూలా అంటే భార్యచే ప్రారంభించే విడాకులు. తలాక్ 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 అని ఒక త్రిబుల్ తలాక్ చెప్తాడనమాట. అంటే భర్త అంటే వివాహం రద్దుపరుచుకున్నట్టు అంటే విడాకులు అన్నట్లు అర్థం. ఇది భర్త చెప్తాడు. అయితే కూలా అనే భార్య ప్రారంభించే విడాకులు. ముబారత్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు. ఈ 3 పదాలు మీరు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ నెక్స్ట్ క్లాస్ ఇప్పటికే టైం చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే అండి, బాయ్.